వరంగల్ జిల్లా భద్రకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కావడంతో సామాన్య భక్తులతో పాటు భవానీ మాల ధరించేందుకు వచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. ఇవాళ అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇక నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజులో భాగంగా ఉదయం వృషభ వాహన సేవ నిర్వహించగా సాయంత్రం మృగవాహన సేవలో అమ్మవారిని ఊరేగించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఓరుగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. వరంగల్ ఇలవేల్పుగా భావించే భద్రకాళమ్మ నవరాత్రి ఉత్సవాలు ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. దాదాపు వేలాది మంది భక్తులు కూడా భద్రకాళమ్మ దేవాలయం దర్శనం చేసుకుంటారు. మనం చూడొచ్చు, ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ఈ అమ్మవారు ఈ నవరాత్రుల్లో వివిధ రూపాల్లో ప్రత్యేకంగా భక్తులకు దర్శనమిస్తారు. వివిధ రూపాల్లో తయారు చేస్తారు. దాదాపు 2 నుంచి 3 గంటల పాటు వివిధ రూపాలు తయారు చేసిన తర్వాత భక్తుల కోసం అమ్మవారు దర్శనం చేస్తారు. చూడొచ్చు మనం విజువల్స్లో దాదాపు ఇప్పటికే వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర జిల్లాల నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. దాదాపు లక్షలాది మంది భక్తులు ఈ నవరాత్రుల్లో దర్శనం చేసుకుంటారు. కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా బారికేడ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్పెషల్ దర్శనం, అదేవిధంగా మామూలు దర్శనం కూడా కొన్ని ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మనం చూడొచ్చు, అన్ని ఏర్పాటు చేశారు. తాగునీరు కానీ, అదేవిధంగా ట్రాఫిక్ పరమైన సమస్య లేకుండా, అదేవిధంగా భక్తుల క్యూ లైన్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవం సందర్భంగా అన్ని దేవాలయాలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలను కూడా కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా నవరాత్రులకు సంబంధించిన దేవీ శరన్నవరాత్రులకు సంబంధించి విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 9 రోజుల పాటు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని మొక్కుకుంటారు. ఈ నవరాత్రుల్లో మొక్కుకుంటే తమ కోరికలు తీరుతాయనే భావంతో భక్తులు ఉంటారు. దాదాపు ఉదయం 2 గంటల నుంచి ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా ప్రత్యేకమైన పూజలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రత్యేకమైన దర్శనం చేశారు. ఉదయం వేళ 9 రూపాల్లో నవరాత్రుల్లో 9 రూపాల్లో కూడా అమ్మవారు దర్శనం ఇస్తారు. కాబట్టి ఈ 9 రూపాల్లో నవరాత్రులు కనుక అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం కలిసి వస్తుంది. అదేవిధంగా కోరికలు కూడా తీరుతానే బాగుంటుంది. మొత్తానికి భద్రకాళి సంబంధించి మాత్రం నవరాత్రులకు ఎస్పెషల్గా అన్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ 9 రోజులు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆలయానికి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, భద్రకాళమ్మ, వరంగల్.